మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందశ్రీ గారు ప్రజాగాయకుడు, మరి తెలంగాణకు ఎనలేని సేవ చేసి తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలితోటి ప్రజలను కదిలించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ముఖ్యమైన వ్యక్తి అందశ్రీ గారు అకాల మరణం పొందడం చాలా బాధాకరం. ఉదయం లేవగానే ఆ న్యూస్ విన్నప్పుడు మాకు తెలియకుండానే మా ఒంటికి ఒక బూస్ బాంబ్స్ పట్టి ఒక 2 సెకండ్లు అలా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అందశ్రీ గారి ఈ ప్రజలకు ఎంతో బాధాకరం. ప్రజల ఒక సహజ భాషలో తనదైన శైలిలో తెలంగాణ ప్రజల్ని ఎంతో మేల్కొల్పి రాజ్యం ఏం చేస్తుంది, రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి చెప్పినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఇలా కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆయన రాసిన ఎన్నో పాటల్లో నాకు నచ్చిన పాట, నాకు అది ఒక తాత్వికమైనది. ఆ పాట పాడినప్పుడల్లా నేను ఎప్పుడు అందశ్రీ గారి పేరు చెప్పే నేను ఆ పాటను ఉచ్చరించేది. తను రాసిన ఒక పాట ఏంటంటే, కాలం కరవాలం కాకున్నదేది, ఆహారం చలనం సంచారం చేరాలి జీవన తీరం, అమ్మ కడుపులో ఉమ్మ నీరులో తేలాడినావు యోగిలాగా, కలినెల మీద పడినంతలోనే కలిమాయా కలికి జిక్కితివి, దారిన నడువు దైవము నీవే, దారి తప్పితే దయ్యము నీవే అని. అంటే కాలము తన రచనలో ఆ కాలం ఎప్పుడైనా సరే కరవాలం లాగా కాలం అన్నిటినీ కబలించి ముందుకు పోతుంది. అందులో కూడా ఒక మనిషికి ఏదో రకంగా ఏదో స్టేజ్లో ఆ కాలాన్ని మనం కూడా ఆ కాల గర్భంలో కలిసిపోతామని ఒక ఉన్నతంగా చెప్పిన వ్యక్తి. తనకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ. తెలంగాణకు ఎంతో విచారకరమైనటువంటి తెలంగాణ రాష్ట్రము ఒక కవి దిగ్గజాన్ని, ఒక ప్రజాకవిని, ఒక ప్రకృతి కవిని కోల్పోయినటువంటి విషాదమైనటువంటి రోజు. అందశ్రీ తన జీవితాన్ని ఒక పాలేరుగా, అంటే తెలంగాణలో జీతగానిగా బాల్యంలో ఉండేటువంటి పాలబుగ్గల పసివాడైనటువంటి జీతగాడు, ఆ జీతగాడి తనం నుంచి, ఆ పేదరికం నుంచి కేవలము 3వ క్లాస్ వరకు ఏదో ఒక ఆ జీతం ఉంచుకున్నటువంటి ఒక పటేలు దొర ఆయన ఆయన యొక్క సహకారంతో ఒక 3వ తరగతి పనిచేస్తూ చదువుకొని ఆయన పల్లెను నుంచి పట్టణానికి మొత్తం యావత్ తెలంగాణకు ఒక దిక్సూచి అయి తెలంగాణను ఒక స్వర్ణయుగంగా కలగన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి ఈరోజు కోల్పోవడం చాలా విచారకరం. అయితే ఆయన పల్లెను ఎలా అంటాడంటే, పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా తల్లి, తల్లి నీకు వందనాలమ్మో నన్ను గన్నా తల్లి, నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు పోరు బాట చూపిన, పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్నా తల్లి, తెలంగాణ నీకు వందనాలమ్మో నన్ను గన్నా తల్లి. ఈ రాష్ట్రాన్ని, ఆ పల్లెను, తర్వాత ఈ పట్టణాన్ని, విశ్వవిద్యాలయాలను తల్లిగా భావించి, తల్లి లేని ఒక కవి, అంటే తల్లి లేదు కానీ సాహిత్యమే తల్లి, తన కవిత్వమే ఒక పోరాటంగా, ఒక జీవితంగా, తనకు ఏమి లేకున్నా తన కూతుర్లను చదువుకోవడానికి కూడా ఆయన కష్టాలు పడుకుంటూ వీళ్ళ దగ్గర ఏదో అడుక్కొని జీవించినటువంటి ఒక నిరాడంబరమైనటువంటి ఒక ప్రకృతి కవి, పోరాట కవి, తెలంగాణ ఉద్యమకారుడు. అలాగే మనము ఈరోజు పాఠశాలలో పాల్గొనేటువంటి ఆ గేయాన్ని కూడా ఆయన ఏమన్నాడంటే, తెలంగాణ ఎలా ఉండాలి అని అంటే, బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలే, బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలే, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. అంటే ఇలా ప్రభుత్వానికి ఒక మేనిఫెస్టో ఇచ్చిండు, బడులు ఉండాలి, బడులు గుడులు కావాలి, గుడులే బడులై బడులే గుడులై
ఆ బడులల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేయాలి, ఈ అశేషమైనటువంటి శ్రామిక జీవుల, కష్టజీవుల, దళితుల, బడుగు వర్గాల ప్రజల యొక్క ఆ మేనిఫెస్టోను ప్రభుత్వాల ముందు పెట్టినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనతోటి మేము కొన్ని వేదికలు శ్రోతగాను లేక ఆ వేదికను పంచుకున్నటువంటి జ్ఞాపకాలు. చూడు తెలంగాణ సుక్క నీళ్లు లేని దాన నీ అని తెలంగాణను కూడా మనకందరికీ చూపించినటువంటి కవి అందశ్రీ. ఆ అందశ్రీ మరి అందల శ్రీ, ఎప్పటికీ కూడా ఆ శ్రీని మనం గుర్తించాలి, ప్రభుత్వాల వైపు నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చాలా విచారకరమైన దినము. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి తెలంగాణకు ఒక రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి ఒక అసాధారణమైన కవి, రచయిత, ఉద్యమకారుడు అందశ్రీ మరణించడము తెలంగాణ సమాజానికి, మొత్తం తెలుగు సమాజానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. చూడు తెలంగాణ చుక్క నీరు రేలుదానా అని తన ఉద్యమ గీతంతో ప్రారంభించినటువంటి సిద్దిపేటలో జరిగినటువంటి తెలంగాణ రచయితల వేదిక మొట్టమొదటి సమావేశంలో మొత్తం స్టేజిని తన పాట ద్వారా గడగడలాడించినటువంటి అందశ్రీ అందరిలాగా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. తను మట్టిలో ఒక మేస్త్రి పని చేస్తూ అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ ఒక సంచార జీవనం మాదిరిగా తిరుగుతూ తనకంటూ ఒక గూడు లేనటువంటి స్థితిలో మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తి. ఒక అసాధారణమైన ప్రతిభతోటి ఈరోజు ప్రజల బాధలు, ప్రజల వ్యతలు, సమాజము, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలను ఉట్టిపడుతూ తెలంగాణ సమాజానికి తన గలము ద్వారా అందించినటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ రాష్ట్రానికి జయ జయ తెలంగాణ గీతాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లెన ధూమ్ధామ్ కార్యక్రమంలో కూడా ధూమ్ధామ్ కార్యక్రమము రూపశిల్పిలో ఒకటిగా ఉన్నటువంటి అందశ్రీ గద్దరు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తెలంగాణ ప్రజల వాణిని బాణిని మొత్తం సమాజానికి దేశ విదేశాలలో అందించినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నిజానికి తను పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ, యూనివర్సిటీలో కానీ చదవలేనటువంటి చదువుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి ఈరోజు యూనివర్సిటీలోని డాక్టరేటు అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వకారణం. ప్రతిభ ఎవరి సొత్తో కాదు. ప్రతిభ అనేది ఏదో సంపాదిస్తే వచ్చేటువంటి కాదు. తన యొక్క శ్రమ ద్వారా, తన మట్టి ద్వారా, తన పనిచేసినటువంటి దానిలో చెమట చుక్కల ద్వారానే తన పాటలను, గళాన్ని ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా అందించినటువంటి గొప్ప సాహిత్యాన్ని సమాజానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తనకు సరి అయినటువంటి ఆదరణ ఇవ్వకపోవడంతో పాటు అవమానించినటువంటి పరిస్థితుల్లో కూడా తను చెప్పదలుచుకున్నది నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఎదురుగా ఎవరి ఉన్నా కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా మేమైతే భావిస్తా ఉన్నాం. కాళోజీ ఎట్లయితే ఎవరు ఎంత స్థాయిలో ఉన్నా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా చెప్పే తత్వం ఉందో ఆ వారసత్వాన్ని ముఖ్యంగా సిద్దిపేటలో జన్మించినప్పటికీ వరంగల్ వారసత్వాన్ని, వరంగల్ యొక్క ప్రభావము తన మీద, ఉద్యమ ప్రభావము, ఉద్యమాల ప్రభావము తన మీద, అందశ్రీ మీద బాగా ఉన్నది. అట్లా కాళోజీ వారసత్వమే అనుకోవచ్చు. మొత్తం తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని తన భుజాన వేసుకొని వాడవాడల, గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రజలకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. తను రచించినటువంటి జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా తీసుకురావడం అనేది అతనికి సరైన గుర్తింపుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని పాఠశాలలో రోజు ప్రార్థనా గీతంగా జయ జయ తెలంగాణను పాడుకుంటున్నామంటే తన అక్షరాలు నేర్వనటువంటి ఒక వ్యక్తి యొక్క సాహిత్యాన్ని, గళాన్ని, ప్రజల యొక్క బాణిని ఈరోజు పాఠశాలలో ఒక ఉద్యమ గీతంగా, ప్రార్థనా గీతంగా ఉండడం అనేది మనము చాలా హర్షించదగ్గ విషయం. తను ఇంత తొందరగా చనిపోతాడని అనుకోలేదు. తన వారసత్వాన్ని, తనకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి భావజాలాన్ని ఈరోజు పల్లె పల్లెలో ప్రజలకు సంబంధించినటువంటి భాషలో, ప్రజలకు సంబంధించినటువంటి యాసలో తనకు ఉన్నటువంటి భావజాలాన్ని ఈరోజు అందిస్తూ దేశ విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలను, అనేక సమావేశాలను, అనేక ప్రదర్శనలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. తన అనుకున్నది నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, ఒక ఎమోషనల్గా చెప్పేటువంటి వ్యక్తి. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా తను ఎక్కడ కూడా నిర్మోహమాటంగా
చెప్పినటువంటి వ్యక్తి. తనకు ఉన్నటువంటి ఎమోషనలే నేనుగా ఫీల్ అయ్యేది. మాకు డిగ్రీ చేస్తున్నప్పటి నుండి తర్వాత కూడా తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తిగా, ఒక ఫెడరేషన్లో పనిచేసేటువంటి వ్యక్తిగా అందశ్రీతోటి అనేక సమావేశాలలో తను మేము శ్రేయతగా పాల్గొన్నాం. తనతో కలిసి పనిచేసినటువంటి అనుభవము, తనతో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి అనుభవము, తెలంగాణ ఉద్యమానికంటే ముందు కూడా అనేక సామాజిక ఉద్యమాలలో గద్దర్ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో అనేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు, అవలంబిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా అందశ్రీతో పాటు మేము ఒక శ్రోతగా, వ్యక్తిగా, కార్యకర్తగా పాల్గొన్న అనుభవం మాకైతే ఉన్నది. నా పేరు సాయిని యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం ఒలిగొండ మండల అధ్యక్షుని, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈరోజు అందశ్రీ అకాల మరణాన్ని చాలా బాధాకరంగా ఉంది. అందశ్రీ పూర్తి పేరు అందే శ్రీనివాస్. తను ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక మారుమూల గ్రామాలను పుట్టిన వ్యక్తి. తను రచించిన ఒక పాట జయ జయ హే తెలంగాణ అనే ఒక పాట కూడా రాష్ట్ర గీతంగా మార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆ పాటను రోజు ఉదయాన్నే ప్రతి స్కూల్లో కూడా చదవడం చాలా ఆనందకర విషయం. ప్రతి ఒక్కరికి ఉద్యమ స్ఫూర్తి నేర్పడంలో అగ్రగామిగా ఉన్న వ్యక్తి. అతి చిన్న వయసులో 60 నుంచి 60 సంవత్సరాల వయసు సుమారు, అతి తక్కువ సమయంలోనే తను మరణించడం చాలా బాధాకర విషయం. ఇంకోటి ఏంటంటే, తాను రచించిన పాటలతోని ప్రతి గ్రామీణ ప్రాంతాలలో కూడా తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే బాట వేయాలని తన ఆలోచన విధానాన్ని, తను కవి కాబట్టి తను పాట రూపకంగా మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు మొత్తం అర్థమయ్యే విధంగా తన పాట రూపంలోనే తెలియజేసిండు. అతను లేని లోటు చాలా బాధాకరం. తన ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మనస్ఫూర్తిగా నేను ఒక నిమిషం మౌనం పాటిస్తాను.